రామ్ నారాయణ్ రామ్. ఒక రైతు ఎందుకు వ్యవసాయం చేయాలి, ఎలా చేయాలి? భూమి మన తల్లి. ఈ భూమిపై వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరూ మనసుతో, నిబద్ధతతో వ్యవసాయం చేయాలి. వ్యవసాయం ప్రారంభించే ముందు భూమికి గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే భూమే మనకు అన్ని. వ్యవసాయం మొదలుపెట్టే ముందు భూమికి నమస్కారం చేయాలి. ఎందుకంటే అదే మనకు నివసించేందుకు స్థలం, తినేందుకు అన్నం ఇస్తుంది. ఈ విషయం ప్రతి పాఠశాలలో పిల్లలకు నేర్పాలి. ఎలాంటి ఆహారం మిగిలిపోయినా దానిని ఎరువుగా తయారు చేసుకోవాలి. అప్పుడు పంటలు మరింతగా మెరుగవుతాయి. రామ్ నారాయణ్ రామ్ అని జపిస్తూ వ్యవసాయం చేస్తే పంటలో సానుకూల శక్తి వస్తుంది. అది మంచిగా దిగుతుంది. పంటకాలికి పరాలి తగలరేయకూడదు. బదులుగా దానిని భూమిలో కలపాలి. 3 నెలల్లో అది స్వయంగా ఎరువుగా మారిపోతుంది. పరాలిని తగలరేయడం వల్ల భారీగా కాలుష్యం ఏర్పడుతుంది. ఇది వాతావరణానికే కాదు, భూమికి హానికరం. ఎవడు భూమిపై పరాలిని తగలరేస్తాడో అతను కూడా మరణానంతరం తగలబడతాడు. రైతులు తమ భూమిని పూజించాలి. భూమి తల్లిదండ్రుల్లాంటిది. దానిని వృద్ధుల్లా గౌరవించాలి. భూమి ఎప్పుడూ మోసం చేయదు. అది ఎవరినీ తొలగించదు, ఎవరికి హాని చేయదు. అది అందరినీ తన ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది. భూమే ఆకాశం, ఆకాశమే భూమి. అందుకే భూమిని బాగా సంరక్షించి వ్యవసాయాన్ని సారవంతంగా చేయాలి. ఇప్పటి వరకు జరిగిన రైతు ఆందోళనలను నిజమైన రైతులు కాదు, వ్యాపారులు చేసే వారు చేస్తారు. వారు డబ్బు ఇచ్చి జనాన్ని గుంపులుగా చేర్చి ఆందోళనలు చేయిస్తారు. రైతులకు బ్యాంకుల నుండి అప్పులు తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే భూమే మన గొప్ప పెట్టుబడి. అది మనకు మంచి పంటలు ఇచ్చేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మనమే తీసుకునే లోపం ఉన్నవారము. నిజమైన రైతుకు ధర్నాలో కూర్చునేంత సమయం ఉండదు. అతనికి కొన్ని డిమాండ్లు ఉండొచ్చు, కానీ తన పనిని వదిలి ఈ విధమైన ఆందోళనల్లో కూర్చోలేడు. రైతులకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి. చైనాలో ఎందుకు పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి? ఎందుకంటే అక్కడి ప్రభుత్వం ప్రతి పౌరుడికి భూమి, డబ్బు మరియు వనరులు ఇస్తుంది. తద్వారా వారు సులభంగా వ్యవసాయం చేయగలరు. అందుకే చైనా అభివృద్ధి చెందింది. చైనా ఇంత ముందుకు వెళ్ళగలిగితే భారత్ ఎందుకు కాదు? ఈ విషయాన్ని ప్రతి రైతు అర్థం చేసుకోవాలి, వినాలి.